హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దోసకాయ చట్నీ ఎలా చేయాలి అనే ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నిటిని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి రెడీగా. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి. తర్వాత దోసకాయలు కట్ చేసుకున్నవి వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. దోసకాయకి సరిపడేంత కొత్తిమీర కరివేపాకు తీసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని డ్రై చేయండి. ఈ గ్యాప్లో టొమాటోస్ వేసి బాగా చిన్నగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసి తర్వాత కొంచెం టామరిన్ వేయాలన్నమాట. ఈ మొత్తంని సపరేట్గా తీసి కొంచెం కూల్ చేయాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి దాన్ని పేస్ట్ లాగా చేయాలి. ఒక 2, 3 రౌండ్స్ ఏస్తే పేస్ట్ వస్తదనమాట చట్నీ. సో, ఈ చట్నీని పోపేసి సేమ్ ప్యాన్‌లో మనం ఫ్రై చేసేసుకుంటే చట్నీ రెడీ.